శిల్ప గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. సో ఐవీఎఫ్ లో పిండాలు నార్మల్ ఉంటాయా? ఐవీఎఫ్ ప్రక్రియ చేసుకోవటం వల్ల పిండాల్లో ఎటువంటి కొత్త లోపాలు ముందు బాగానే ఉండి సో వీళ్ళు తర్వాత ఐవీఎఫ్ చేసుకోవటం వల్ల ఏమైనా లోపాలు పిండాలు వస్తాయా? అంతే కదండి మీ డౌట్. ఐవీఎఫ్ చేసుకుంటే సో ఐవీఎఫ్ చేసుకుంటే బిడ్డ ఎటువంటిది ఏమైనా లోపాలు పుడతాయా? సో ఐవీఎఫ్ లో ప్రత్యేకంగా అంటూ ఐవీఎఫ్ ప్రక్రియ వల్ల లోపాలు ఉండవండి. ఒకవేళ నిజంగానే ఐవీఎఫ్ ప్రక్రియ వల్ల మీకు లోపాల పిండాలు వచ్చే ఇది ఉంటే గవర్నమెంట్ అసలు అలో చేయదు. ఎందుకు అంటే ఇది మానవ జన్మ కాబట్టి ఇదంతా కూడా మనము గవర్నమెంట్ పర్యవేక్షణలో మనకి ఇవన్నీ సెంటర్స్ రికగ్నైజేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ అన్నీ ఉంటాయి. సో మనకి ఐవీఎఫ్ వల్ల లోపాలు రావండి. ఒకవేళ మీ జీన్స్ బాగాలేదనుకోండి, గుడ్డు కానీ కణం కానీ కొద్దిమంది పిల్లలు పుట్టరు, అయినా కూడా మనం ఐవీఎఫ్ ప్రక్రియలో బలవంతంగా పుట్టించడానికి ప్రయత్నం చేస్తాం, అప్పుడు సక్సెస్ అవుతాయి. కానీ మనకు అటువంటి టైంలో లోపాలు బయటపడతాయి తప్పితే ఐవీఎఫ్ వల్ల లోపాలు రావు. ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ మీకు ఒక బేబీ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ బేబీ తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండో బేబీ కావాలనుకుంటున్నారు, మధ్యలో ఏ ఆపరేషన్ చేసేసుకున్నారు, అటువంటి వాళ్ళు ఇప్పుడు ఐవీఎఫ్ చేసుకుంటున్నారు అనుకోండి, ముందు బేబీ బాగానే ఉందనుకోండి, సో సెకండ్ బేబీ అటువంటిప్పుడు వాళ్ళకి మ్యాట్రికమ్స్ లేదు, సో ముందు బేబీ బాగానే ఉంది అంటే అప్పుడు రెండో బేబీ మీకు అనామలీస్ అంటే లోపాలు వచ్చే ఛాన్స్ వేరేలో చాలా తక్కువ ఉంటుంది. సో ఐవీఎఫ్ ప్రక్రియ వల్ల ఎటువంటి లోపాలు బేబీకి రావు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు కాదు, చాలా స్టడీస్ దీని మీద చేశారు. ఐవీఎఫ్ లో మనకి లూయిస్ బ్రౌన్ అని ఆవిడ పుట్టారు, ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ అంటారు. ఆవిడకి ఇప్పుడు మనవలు కూడా పుట్టారు, వాళ్ళ పిల్లలు కూడా పుట్టారు అనమాట. సో వాళ్ళందరి మీద కూడా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా చాలా మంది కంటున్నారు ప్రపంచంలో. వాళ్ళందరినీ స్టడీ చేసిన తర్వాతనే దీన్ని రిలీజ్ చేశారు. సో ఐవీఎఫ్ ప్రక్రియ అనేది చాలా సేఫ్, భయపడొద్దండి అని. ఓకేనండి, మీకు ఎటువంటి భయాలు ఉన్నా కూడా దాని గురించి వదిలేసి ధైర్యంగా ఐవీఎఫ్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.